2024 తులారాశి వారి ఫలితాలు. ఈ రాశి వారికి గురుడు ఏప్రిల్ వరకు కలత్ర స్థానంలో సంచరించి మే తర్వాత అష్టమ స్థానంలో సంచారం, అలాగే శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం, రాహువు శత్రుస్థానంలో సంచారం, అలాగే కేతువు వ్యయస్థానంలో సంచారం. ఈ సంచారం వలన ఏప్రిల్ వరకు గురు సంచారం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా సాధిస్తారు. సంతాన అభివృద్ధి, సంతానానికి మంచి ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మే నుంచి అష్టమ స్థానంలో సంచారం, అష్టమ సంచారం గురు సంచారం వలన కొద్దిగా సంచారం అనుకూలంగా లేదు. పనులన్నీ కూడా ఏ పనో చేస్తారో పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాల్లో ఏదైతే వ్యవహారం చేయాలనుకుంటే అవన్నీ కూడా ముందు చూపుతోటి ఒక ప్రణాళికా బద్ధంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. దొంగతనాలు జరిగేటువంటి అవకాశం, చోర భయం కావున విలువైన వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉద్యోగాల్లో అధికారులతోటి కత్తి మీద సాము వలె ఉంటుంది. అలాగే ఊహించని విపత్తులు సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తరచు సన్నిహితులతో మీ యొక్క ప్రవర్తన వలన వివాదాలు కలహాలు రాగలవు. జీవన విధానం సాఫీగా జరగాలంటే తగిన జాగ్రత్తలు నియమాలు పాటిస్తూ ముందుకు సాగడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ ప్రయాణాలన్నీ కూడా ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అకారణంగా అన్నదమ్ములతోటి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు కానీ మనస్పర్ధలు కానీ రాగలవు. అలాగే శారీరక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఈ సంవత్సరం అంతా శని కూడా పంచమ స్థానంలో సంచారం, ఈ సంచారం కూడా అనుకూలం కాదు. మానసిక ఆందోళన, సంతానమూలక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబానికి దూరంగా జీవన విధానం సాగించాల్సి వస్తుంది. రాహు సంచారం అనుకూలం. రాహు ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. శత్రువులపై చేయి సాధిస్తారు. సాహసోపేతమైనటువంటి కార్యాలు తలపెడతారు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధించడంలో పోటీ పడతారు. అలాగే అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పరిశ్రమలలో లేదా వ్యవస్థలలో కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహిస్తారు. కళాకారులు విశేషమైన గౌరవ పురస్కారాలను కూడా లభిస్తాయి వాళ్ళకి. గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. కేతు సంచారం మళ్ళీ అనుకూలం కాదు. కేతు సంచారం వలన శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈ సంవత్సరం. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. విదేశీ ప్రయాణాలలో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని కేతు సంచారంలో అనుకూలంగా లేదు కనుక ఈ రాశి వారి సంవత్సరం తరచూ గురు చరిత్ర పారాయణ మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, గణపతి ఆరాధన చేయట వలన మంచి శుభ ఫలితాలు పొందగలరు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.